సో స్నానం చేయడాన్ని ఎన్ని రకాలుగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చో చూద్దాం. సో స్నానం చేయ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే టేక్ బ్యాత్. ఓకేనా, టేక్ బ్యాత్ అని యూజ్ చేయొచ్చు, షవర్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు స్నానం చేసావా? డిడ్ యూ టేక్ బ్యాత్? డిడ్ యూ టేక్ బ్యాత్? నువ్వు ఎప్పుడు స్నానం చేసావు? వెన్ డిడ్ యూ టేక్ బ్యాత్? వెన్ డిడ్ యూ టేక్ బ్యాత్? స్నానం చేయడానికి రా. కమ్ టు టేక్ బ్యాత్. కమ్ టు టేక్ బ్యాత్. నువ్వు స్నానం చేయవా? డోంట్ యూ టేక్ బ్యాత్? డోంట్ యూ టేక్ బ్యాత్? నువ్వు స్నానం ఇంకా చేయలేదా? హెవెంట్ యూ టేకెన్ బ్యాత్ యెట్? హెవెంట్ యూ టేకెన్ బ్యాత్ యెట్? నేను ఇంకా స్నానం చేయలేదు. ఐ హ్యావెంట్ టేకెన్ బ్యాత్ యెట్. ఐ హ్యావెంట్ టేకెన్ బ్యాత్ యెట్. అతను ఇప్పటివరకు స్నానం చేయలేదు. హీ హ్యాజెంట్ టేకెన్ బ్యాత్ సో ఫార్. హీ హ్యాజెంట్ టేకెన్ బ్యాత్ సో ఫార్. నువ్వు ఇంకా స్నానం చేయలేదా? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో టేక్ బ్యాత్ని యూజ్ చేసి ఇన్ని రకాలుగా మనం సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.